జనవరి 22న అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా హాఫ్ డే సెలవిచ్చారు. ఇదే నోటిఫికేషన్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అంతకుముందు యూపీ, ఉత్తరాఖండ్, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు జనవరి 22న సెలవు ప్రకటించాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే దేశంలోని అనేక రాష్ట్రాల్లో జనవరి 22 డ్రై డేగా ఉంటుంది. మద్యం దుకాణాలు మూసివేయబడతాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ చారిత్రాత్మక ఘట్టం ఆసన్నమైంది. జనవరి 22వ తేదీన పండుగలా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని వీలైనంత ఎక్కువ మంది చూసేందుకు వీలుగా సెలవు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు ప్రకటించగా కేంద్ర ప్రభుత్వాలు హాఫ్ డే సెలవు ప్రకటించింది. ఇక ప్రజల్లో గందరగోళం ఏంటంటే సెలవు దినం ఏ రాష్ట్రాల్లో ఉందో తెలుసుకుందాం. రామణగిరి ఉత్తరప్రదేశ్కు గర్వకారణం. దీనికోసం యూపీ ప్రభుత్వం మొదట జనవరి 22న ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సెలవు ప్రకటించింది. జనవరి 22న యూపీలో సెలవు దినం. పాఠశాలలు, కళాశాలలు మూతపడనున్నాయి. బ్యాంకులు కూడా మూతపడతాయి. మద్యం దుకాణాలు కూడా మూసివేయనున్నారు. ఇక ప్రైవేట్ కార్యాలయాలు కొనసాగుతాయి. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కారణంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, గోవాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించింది. అందుకోసం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం తర్వాత ప్రారంభమవుతాయి. ఈ ఆర్డర్ బ్యాంకులకు కూడా వర్తిస్తుంది. ఇక గోవాలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి రోజు సెలవు ప్రకటించారు. గోవాలో అన్ని మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఇతర రాష్ట్రాలు కూడా సెలవు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.